అంటే నోరుందని మాట్లాడి ఏదో సోషల్ మీడియాలో పెట్టి ఒక టీవీ పత్రిక ఉందని చెప్పి దాని మీద మీరు స్క్రోల్ చేస్తే మనం మాట్లాడిన మాటలకు అర్థం ఉండాలి. ఒక శాసనసభ్యుడు అధ్యక్ష ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టుకి ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు. 1000 కోట్ల అవసరమైతే 300 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ ప్రాంతానికి ఎన్డీఏ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని తాటికాయంత అక్షరాలతో టీవీల్లో పేపర్లో మీడియాలో మాట్లాడారు. అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్ట్ని ప్రారంభోత్సవం చేసి చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేశారు, చెయ్యలేదు. 5 సంవత్సరాల్లో నేనే దగ్గరుండి తవ్వి గొలికి నీరు ఈరోజు వెలిగొండ ప్రాజెక్టులోకి తీసుకెళ్లాను. ఈరోజు జాతికి అంకితం చేస్తున్నానని అచ్చెన్నాయుడు గారు నేను చెప్పడం కాదు, అరగంట టైం ఇస్తే ఆ వీడియోలన్నీ మీరు చూడొచ్చు. అంటే ఒక ప్రాజెక్టుకి కనీసం పూర్తి కాకుండా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే డబ్బులు ఎందుకు? జాతికి అంకితం చేసిన తర్వాత బడ్జెట్లో డబ్బులు ఎందుకు నేను అడుగుతున్నాను? అవసరమేముంది చెప్పండి మీరే. ఒక ప్రాజెక్ట్ ఒక ముఖ్యమంత్రి జాతికి అంకితం చేసిన తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టుకి బడ్జెట్లో కేటాయింపులు ఎవరైనా పెడతారా? అయినా సరే అది ఎలక్షన్ గురించి స్టంట్ గురించి పెట్టారని వెలుగొండ ప్రాజెక్టు ఆ జిల్లాకి ఎప్పటి నుంచి అవసరం అని చెప్పి 1000 కోట్లు అవసరం ఉంటే దానికి 300 కోట్ల పరిస్థితి ఏ రకంగా ఉందో మీకు తెలియదా? ఈరోజు మా సోదరుడు రవికుమార్ గారు మాట్లాడుతున్నారు, ఉద్యోగస్తులకు ఏమీ చేయలేదని తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారట. 5 సంవత్సరాలు మంత్రి గారు దయచేసి ఒక్క రోజైనా ఆలోచన చేయాలి. ఒక్క రోజైనా బడ్జెట్ గురించి బడ్జెట్ అధ్యక్ష మాట్లాడారు అధ్యక్ష, అర్థం చేసుకో. ఒక్క రోజైనా 1వ తారీఖు జీతం ఇచ్చారా? ఎంత బాధ! ఉద్యోగస్తులు పిల్లల పెళ్లిళ్ళ గురించి ఆరోగ్యం గురించి దాచుకున్న డబ్బులు కూడా తీసుకొని ఈ రోజుకి ఇవ్వకపోతే ఉద్యోగస్తులు బాధపడుతుంటే అన్ని చేశామని చెప్పడం లేదు. మేము ఇచ్చిన హామీలన్నీ ఈ రోజే అమలు చేశామని చెప్పడం లేదు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. నేను అడుగుతున్నాను, మాట్లాడితే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద 3,50,000 కోట్లు మేము అకౌంట్లో వేసామని అందరూ మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, ఎవరు వస్తారో రమ్మనండి. ఇప్పుడు 6 లక్షల కోట్లు అప్పు అంటున్నారు తాటికాయంత అక్షరాలతో. మీకు ఒకవేళ అర్థం కాకపోతే బ్లాక్ బోర్డు ఒకటి తెచ్చి 2019-24లో మీరు ఎక్కడెక్కడ ఎంత అప్పులు వాడారో అన్నీ మేము పెడతాం. 10,40,000 కోట్లు అప్పు వాడారు. 3.5 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇచ్చారు. ఆలోచన చేయాల్సింది ఎక్కడికి వెళ్ళింది? ఒక ప్రాజెక్ట్ కట్టారా? ఒక రోడ్డు వేశారా? ఒక పరిశ్రమ తెచ్చారా? ఏం చేశారు మిగతా డబ్బు? ఇవి కాకుండా ప్రకృతి ఇచ్చిన సంపద అధ్యక్ష, ఇసుక మొత్తం సింగిల్ హ్యాండ్. ఈ రోజు మైన్స్ సింగిల్ హ్యాండ్ మీద మంత్రి గారు ప్రజల దగ్గర వచ్చిన రాబడి పోయింది. ప్రకృతి ఇచ్చినటువంటి సంపద మొత్తం దోచేసి ఈ రాష్ట్రాన్ని ఫైనాన్షియల్ గా అధోగతి చేస్తే 8 మాసాల్లో గర్వపడుతున్నాను. నేను కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం. పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. మనం చేయగలం. మంత్రి గారు హామీలు నెరవేర్చగలమా అని ప్రభుత్వం అవసరం ఉంది. ఈ దేశంలో అర్థం చేసుకోండి. 29 రాష్ట్రాలు ఉన్నాయి. బడ్జెట్ సమయాన్ని 4,000 రూపాయలు పెన్షన్ ఈ దేశంలో ఎక్కడైనా ఇచ్చారా? ఏ రాష్ట్రంలో ఇచ్చారా? సహకరించమని 1,200 ఒక రాష్ట్రంలో 2,200 ఇస్తున్నారు. 4,000 రూపాయల పెన్షన్ 64 లక్షల మందికి 1వ తారీఖే ఇంటికిచ్చి పెన్షన్లు ఇస్తున్నాం.